ప్రధానమంత్రి మోదీ గారు అయితే రేవంత్ రెడ్డి గారి మాయలో పడిపోయారని చెప్పేసి అయితే బీజేపీ నేతలు అనుకుంటున్నారు. అయితే ఈ కథని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రధానమంత్రి గారు మన మోదీ గారు అయితే రేవంత్ రెడ్డి గారి మాయలో పడిపోయారని చెప్పేసి బీజేపీ నేతలు అనుకుంటున్నారు. సో ఇందులో అసలు వాస్తవం ఉందంటారా? అది ఇంతకుముందే నేను చాలా సందర్భంలో చెప్పానండి. రాజకీయాలు వేరు, పరిపాలనా విభాగం వేరు. ఇప్పుడు కేంద్రం అనేది, కేంద్ర ప్రభుత్వం అనేది 29 రాష్ట్రాలకు ఒకేలాగా చూస్తుంది. కాకపోతే వాళ్ళ పాలిత ప్రాంతాలకు ఏదైతే ఉందో అది కొంచెం ఎక్స్ట్రాగా ఉండుండొచ్చు. మేబీ ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, స్టూడెంట్స్ అందరూ ఒకటే నాకు అని అంటారు, బట్ కొంచెం బాగా చదువుకున్నవాడు అంటే కొంచెం ఇంప్రెషన్ ఉంటుంది, చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో కొంత ఇంప్రెషన్ ఉండొచ్చు. కానీ కేంద్రం అనేది అన్ని రాష్ట్రాలకు ఒకటే. వాళ్ళు రాజకీయ పరంగా మాట్లాడితే మాట్లాడొచ్చు, కానీ నిధులకు సంబంధించి కానీ, లేదంటే పరిపాలన సంబంధించి కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంకే అవసరాలకు కానీ, అక్కడ నుంచి వచ్చే రాష్ట్రాలకు మళ్లించాల్సిన ట్యాక్సుల నుంచి కలెక్ట్ చేసిన రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలో కానీ అన్నీ తారతమ్యం లేకుండా చేస్తారు. ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ ఎవరిది? సెంట్రల్ వాళ్ళది. గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, అది ఎవరిది? సెంట్రల్ వాళ్ళది. పెట్రోల్ ఈ సబ్సిడీకి సంబంధించి అది కూడా సెంట్రల్ వాళ్ళదే. సో వాళ్ళ అన్ని రాష్ట్రాలకు ఒకేలాగా పంపిణీలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎవరైనా కొద్దిగా ఎక్స్ట్రా చేస్తే వాళ్ళకి ఈగోలో హర్ట్ అవుతాయి. కాబట్టి సరే, వీడు మనకి మన అవసరం ఉన్నా కూడా వీడు మన దగ్గర ఎక్స్ట్రా చేస్తున్నాడులే సరే అని చెప్పి కొంచెం తిప్పిస్తారు. పని అయితే అవుతుంది, కాకపోతే 1-2 సార్లు తిప్పించుకుంటారేమో కానీ ఎవరు ఆపరు. దానికి జెన్యూన్గా దానికి రావాల్సింది ఇవ్వాల్సిందే. సో రాష్ట్రానికి కావాల్సింది ఏదైతే ఉందో అవన్నీ ఇచ్చామన్నట్టు కూడా చెప్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏం చెప్పాయి? బీజేపీ ఏదడిగినా మాకు ఇవ్వలేదు, మాకు రావాల్సింది ఇవ్వలేదని చెప్పి ఒక మంత్రి ఒకసారి లేఖ, ఇంకో మంత్రి ఇంకోసారి లేఖ, ఇలాగ రాస్తూ చేసేవాళ్ళు. సో ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మోదీ రాష్ట్రానికి రావడం, ప్రధానమంత్రి గారు రావడం, సో దానికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు, అలాగే గవర్నర్ తమిళిసై గారిని కూడా పిలిచారు. ముగ్గురు ఒకే వేదిక మీద ఉన్నారు. సో ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు ఆయన, ఏమిటేమిటి మా రాష్ట్ర పరిస్థితులు, మాకు రాష్ట్రాలకు కావాల్సినవి ఏంటి, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏంటి, మీరు బడ్జెట్లో గత 10 ఏళ్ళుగా 10 సంవత్సరాలు కూడా 10 సార్లు రిలీజ్ చేసిన బడ్జెట్లో రాష్ట్రానికి ఏవేవి కేటాయించారో అవన్నీ కూడా మాకు పెండింగ్లో ఉన్నవి ఇవ్వండి. ఏదైతే మన దాన్ని ఏమంటారు, మూసీ నది కారిడార్ సంబంధించి కానీ, అలాగే పవర్ ప్లాంట్లకు సంబంధించి కానీ, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా ఆయన అడుగుతూ ప్రస్తావిస్తూనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, అతను నాకన్నా వయసులో పెద్దవాడు, నా పెద్దన్న ఇలాంటి వాడు, మేరా బడా భాయ్ మోదీజీ అంటూనే, నా పెద్దన్న అటువంటి సహకారం నాకుంటే ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఇంకంత బాగా నడిపించగలుగుతాను, అక్కడ ప్రభుత్వాలతో పని లేదు, అలాగే పార్టీలతో పని లేకుండా పనిచేద్దాం అన్నట్టు సందర్భంలో అలా వచ్చేలాగా మాట్లాడాడు ఆయన రేవంత్ రెడ్డి. ఎక్కడ పార్టీల ప్రస్తావన కానీ, విమర్శించుకోవడం కానీ, దుయ్యబట్టడం కానీ చేయలేదు. అంటే ఇప్పుడు బండి సంజయ్లోనూ ఇంకా ఈటల రాజేందర్లోనూ కొంచెం అలజడి రేగింది. అంటే వాళ్ళు ఏదో ఆయన సైడ్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. అయితే అవును, అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు ఈయన మాట్లాడిన వెంటనే అంత గౌరవంగా ఉన్న మోదీ గారు కూడా ఆయన విజ్ఞత కోల్పోకూడదు కదా. ఆయన కూడా గౌరవంగా, నేను తప్పకుండా అందరికీ ఒకేలా చూస్తాం, అందరినీ మేము చూసుకుంటాం, మాకు రాష్ట్రాలు డెవలప్ అయితేనే కదా దేశం అంటే ఏంటమ్మా, 29 రాష్ట్రాలు, సుమారుగా 5-6 కేంద్రపాలిత ప్రాంతాల కలయికే దేశం అంటే సపరేట్గా ఏముంది? అదే కదా గురజాపరగా దేశం అంటే మట్టి కాదు మనుషులు అంటే మనమే. ఫస్ట్ మన జిల్లా అంటే ఏంటి? కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా. మరి రాష్ట్రం అంటే ఏంటి? కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం. మరి దేశం అంటే ఏంటి? ఇలాంటి 29 రాష్ట్రాలు కలిస్తే దేశం, అంతే కదా. ఎవరికి వాళ్ళు రాష్ట్రాల పరంగా అభివృద్ధి చెందితే అదే మాకు కావాలి, అదే నాకు దేశం, నా దేశమే నాకు ముఖ్యం, రాష్ట్రాల పరంగా అభివృద్ధే దేశం అభివృద్ధి అని మోడీ గారు కూడా చాలా చాకచక్యంగా, నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు అనే సామెత, సుమతి శతకం అన్నట్టు చాలా చక్కగా మాట్లాడాడు ఆయన కూడా. ఆయన ముందే బేసిక్గా మంచి వక్త. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పేసరికి మోదీ గారు కూడా మేము అట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సరిగ్గా చెయ్యమని అంటాడా? స్టేజ్ మీద అనలేడు కదా.
ఆయన తగ్గట్టుగా మాట్లాడితే ఇప్పుడు బండి సంజయ్ గారు అని లేదంటే ఇంకెవరున్నారు ఈటెల గారు కానీ మాట్లాడడంలో వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు నేను అనుకోవడం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఏమనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటే రేపు లోక్సభ ఎన్నికల్లో అరే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారా బాయ్, మోదీ హయాంలో కూడా చాలా బాగా మాట్లాడారు బాబు, ఎక్కడ అవకతవకలు అదే పొరపచ్చాలు లేకుండా ఎక్కడ ఏ ఫీలింగ్స్ లేకుండా చాలా బాగా మాట్లాడారు అనే ఫీలింగ్ ఇప్పుడు జనాల్లో మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడుకున్న ఫీలింగ్ ఓటు రూపంలో కన్వర్ట్ అయితే అక్కడ వాళ్ళిద్దరూ నిలబడి లోక్సభ స్థానాలకు వాళ్ళకి ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోతే లేదా ఓడిపోతే టైం బ్యాడ్ ఉండి ఆ ఇంపాక్ట్ పడుతుంది కదా వాళ్ళిద్దరి మీద. సో అందుకు వాళ్ళిద్దరూ ఒక రకమైన అనుమానాన్ని వ్యక్తం చేస్తే దానికి ఇంకో సీనియర్ మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు బుజ్జగించారు చెప్పారని కూడా వార్తల్లో చూస్తున్నాం. సహజం, అది పార్టీలు వేరు పరిపాలన వేరు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు లాంటివి మా సర్పంచులుగా చేస్తాము, మా ఎమ్మెల్యేలుగా చేస్తాము అని కాదు. అందరికీ ముఖ్యమంత్రి అనేవాడు అన్ని నియోజకవర్గాలు గెలిచినా గెలవకపోయినా వేరే ప్రతిపక్ష పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రి అంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకి గెలిచిన వాళ్ళ వరకే ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి కూడా కేవలం బీజేపీ పరిపాలిత ప్రాంతాలకు మాత్రమే ప్రధాని కాదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, అన్నాడీఎంకే అన్ని రాష్ట్రాలు కలిపి ఆయన ప్రధానమంత్రి కదా. సో అందుకు ఆయన కూడా అంతే చాకచక్యంగా మాట్లాడారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు లేరో తర్వాత అటు పటాన్చెరు సభకు వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ వెర్షన్ మార్చారు మోదీ గారు. మీరు చూసారా స్పీచ్? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళెండు కొమ్మక్కయ్య ఏదో చేస్తున్నాయి, అందుకే మేడిగడ్డకు సంబంధించి ఎక్కడ ఇష్యూస్ రావట్లేదు, వీళ్ళు ఫైల్ కూడా చేయలేదని ప్రధానమంత్రి దుయ్యబట్టారు. ఇక్కడ తినమాట మాట్లాడారు, అక్కడ వాళ్ళ మాట మాట్లాడారు. ఇక్కడ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్రంకు సంబంధించిన కొన్ని రకాల వ్యవహారాలకు సంబంధించి మాట్లాడిన స్టేజ్ అది. సో అక్కడ రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడలే, ఈయన మాట్లాడలేదు ఆయన మాట్లాడలేదు, ఇద్దరు హుందాగా నడు, అది హుందాతనం అంటే. అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంకోటి ఏంటంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. అందరు కొంతమంది ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ని వీడి బీజేపీలోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, అంటే ప్రభుత్వం మారే అవకాశం ఉందా? ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏక్నాథ్ షిండే లాగా మళ్ళీ ఇక్కడ ఏమన్నా తెలంగాణలో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అదే ఏక్నాథ్ షిండే కానీ బిస్మత్ మన అస్సాం అతను కానీ అట్లా జరిగేటట్టు కానీ. అంటే ఒకవేళ ఈయన ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే ఆయన అలా చేస్తే తప్పే ఉంది. ఒకవేళ ఇప్పుడు ఇంకో టాక్ కూడా వినిపిస్తుంది, సీనియర్లుగా పక్కన పెట్టి ఈయనకి ఇవ్వడం, అధిష్టానం ఈయనకి ఇవ్వడం కూడా కొంతమంది సీనియర్లు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అని కూడా కాంగ్రెస్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఆ సీనియర్స్ని ఇతను తప్పించడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఈయన పక్కన పార్టీలోకి వెళ్ళిపోతే తప్పే ఉంది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాగైతే ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉండి సీనియర్స్ అందరి నుంచి హర్డిల్స్ ఎదుర్కొన్నారో, ఇప్పుడు ఈయన కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే అలాంటప్పుడు ఈయన సేఫ్ జోన్ చూసుకుంటాడు కదా. అప్పుడు ఖచ్చితంగా ఈయన కూడా అరే ఈయన సీనియర్స్ మేము సీనియర్ నాకేవ్వకుండా అడిగిచ్చాడు, చూద్దాంలే. ఈయన కాంగ్రెస్ లో ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు నమ్మకంతో ఓటేసి గెలిపించారు కదా సార్, మరి అలా పార్టీ చేంజ్ చేస్తే తప్ప. మరి ఈయన సీటుకి ఎసరు పెడితే ఏం చేయమంటారు చెప్పండి? ఈయన సీటుకి ఎసరు పెట్టి ఈయన పార్టీలో ఉన్న సీనియర్సే ఈయనకి దెబ్బేశారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఈయన? ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఆప్షన్ ఏముంది పని ఆయనకి? ప్రజల వద్దకు వెళ్తే ప్రజలందరూ వచ్చి మళ్ళీ లేదు మళ్ళీ ఎలక్షన్ పెట్టండి మేము మీకు ఓటేస్తామని అంటే వస్తారా? ధర్నాలు చేస్తారా? అంత చేసే ప్రజలు ఉన్నారా? ఇదే అదునుగా ప్రతిపక్ష పార్టీలు కూడా దాన్ని వాడుకోవాలని చూస్తాయి. అప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అంటే అంతవరకు రాదు. ఒకవేళ వస్తే ఆయన నిజంగా ఆ పని చేస్తే తప్పే ఉంది అంటాను నేను, నా అభిప్రాయం అయితే. మరి అంతే కదా, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, సీనియర్లందరూ కలుపుకుపోతున్నాడు, ఎవ్వరికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ఈయన ఒక్కడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదు. ఇంకెవరు మాట్లాడుతున్నారమ్మా? 2-3 భట్టి గారు, ఉత్తమ్ కుమార్ గారు, లేదంటే మన వరంగల్ వాళ్ళిద్దరు బ్రదర్స్ కానీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? సో అలాంటప్పుడు ఈయన అన్నిటికీ ఈయనే మాట్లాడినప్పుడు మంచిగా లీడ్ చేస్తున్నట్టే కదా. మరి ఈయన కూడా తప్పించాలని ప్లాన్ చేస్తే ఏం చేయాలి ఆయన? నష్టం ఎవరికి? కాంగ్రెస్ పార్టీకే నష్టం. అందులో ఉన్న కొంతమంది నా వెనక ఎంత బలగం ఉంది, నేను మా ఎమ్మెల్యేలతో బయటికి వెళ్ళిపోతాను, బొటాబొటీ మార్కులతో ఉన్నాడు ఆయన, 64 సీట్లతో ఉన్నాడు, నేను పక్క బీజేపీలోకి వెళ్తాను వాళ్ళంటే అప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? అటువంటి కూడా జరగచ్చు కదమ్మా, చాలా జరిగాయి. కాబట్టి అదేం జరగదు. ఈయన అందరినీ సమన్వయపరుచుకొని చాలా చాకచక్యంగా వెళ్తున్నాడు.
చూద్దాం మరి మీరు కొంతమంది మన బీజేపీ ఒక నేత లక్ష్మణరావు గారు కూడా అదే డౌట్ వ్యక్తం చేశారు, ఎన్నికల తర్వాత ఏమైనా జరగచ్చు, ఏమైనా మారచ్చు. అవునవును సార్, అందుకే నేను సో ఈ question ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. ఆయనకేం లీడ్ దొరికిందో, ఆయన ఎలాంటి అభిప్రాయంలో ఉన్నారో, ఆయనకి అధిష్టానం నుంచి ఏమైనా లీడ్ దొరికిందో, కింద కార్యకర్తల నుంచి ఏమైనా అభిప్రాయం తెలుసుకున్నారో, ఆయన వెర్షన్ అయింది. ఏదైనా మీరంటే లోక్సభ ఎన్నికల వరకు వెయిట్ చేద్దాం, లెట్ వి సీ.